కళ్ళ కింద నల్లటి వలయాలు అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కంప్లైంట్ నేను చూస్తున్నాను. అంటే ముందు కూడా ఉండింది లేదా అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి ఇంక్రీజ్డ్ అంటే ఎందుకు ఎక్కువ కనిపిస్తుంది అంటే మనం ఒకటి స్క్రీన్ టైం, అందరిలో చాలా స్క్రీన్ టైం పెరిగిపోయింది. సెకండ్ థింగ్ డెఫిషియన్సీస్, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ అనేవి కామన్ అయిపోయాయి. ఇంకా అది కాకుండా అలర్జిక్ టెండెన్సీస్, ముందు కంటే ఇప్పుడు ఉంటే ఇన్సిడెన్స్ ఆఫ్ అలర్జిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం. అది కాకుండా అకాంథోసిస్ నైగ్రికన్స్ అని, అంటే అకాంథోసిస్ నైగ్రికన్స్ అంటే మనకు బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరగడం వల్ల దీంట్లో కేవలం అండర్ ఐలో మాత్రమే కాకుండా ఫోర్ హెడ్, నెక్ చుట్టూ కూడా నలుపు అనేది కనిపిస్తుంది. ఇవి కాకుండా సమ్ టైమ్స్ మన బోన్ సాకెట్ లోపలికి ఉండడం వల్ల దానికి కూడా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ప్రామినెంట్గా కనిపిస్తుంది. ఎందుకు ఆ కేసులో డార్క్ కనిపిస్తుంది అంటే మన నోస్ షాడో లైట్నింగ్ ఎఫెక్ట్ వల్ల ఆ ఏరియాలో ఎక్కువ డార్క్నెస్ అనిపిస్తుంది. సో ఈ ఫర్దర్గా ఏంటంటే ఒక పేషెంట్ ఒక డార్క్ సర్కిల్స్కి వచ్చారంటే ఓకే క్రీమ్ రాసేసి పంపించడం అనేది కామన్ కాదు. మీకు ఏ రీజన్ వల్ల ఈ డార్క్ సర్కిల్ అనేది కనిపిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఒక్కోసారి కేవలం డార్క్నెస్ ఉంటుంది, లేదు అంటే ఇందాక నేను చెప్పినట్టు స్కిన్ థికనింగ్ ఉంటుంది, లేదు అంటే వాళ్ళకి స్కిన్ అనేది పల్చగా ఉండి అండర్లైన్ బ్లడ్ వెసల్స్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల దాని కలర్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి ఒక డార్క్ టించ్ లాగా కనిపిస్తుంది. అండ్ కొంతమందికి స్ట్రెస్ ఆర్ సమ్టైమ్స్ స్లీప్లెస్నెస్, వెయిట్ లాస్, ఇలాంటి రీజన్స్ కూడా అక్కడ ఉండే ఫ్యాట్ అనేది కరిగిపోయి స్కిన్ అనేది అక్కడ గుంతలాగా పడిపోయి దానివల్ల కూడా స్కిన్ అనేది డార్క్ అనిపిస్తూ ఉంటుంది. సో ఈ మల్టిపుల్ రీజన్స్ అనేవి మనం ఫస్ట్ హిస్టరీలో ఇంపార్టెంట్. అండ్ మనం మినిమం ఏం చేసుకుంటే బెటర్ అవుతుంది, డెఫినెట్లీ స్క్రీన్ అనే టైం వెరీ లిమిటెడ్గా చూసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. యూవీ ఫిల్టర్స్ బేస్డ్ సన్ స్క్రీన్స్, పర్టికులర్లీ బ్లూ లైట్ ఫిల్టర్డ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ అనేది మనం అండర్ ఐ ఏరియాలో కూడా అప్లై చేసుకోవడం ఇంపార్టెంట్. ప్రాపర్ స్లీప్ మినిమం 6 to 8 hours ఎట్ ఎ స్ట్రెచ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే కొంతమంది అంటారు నేను మేడం ఒక 3 hours మధ్యాహ్నం పడుకుంటాను, 3 hours రాత్రి పడుకుంటాను. నో, ప్రాపర్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. అండ్ డైయూనల్ ప్యాటర్న్ అంటే నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళకి మార్నింగ్ పడుకుంటూ ఉంటారు, అయినా కూడా ఆ స్లీప్ అనేది ప్రాపర్గా ఉండకపోవడం వల్ల కూడా వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ ప్రామినెంట్గా కనిపిస్తుంది. ప్రాపర్ నైట్ స్లీప్ ఆఫ్ 6 to 8 hours ఈజ్ డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, వీటిల్లో కూడా వాళ్ళకి పేల్ అయిపోయినట్టు అనిపించడము, స్కిన్ డార్క్ అయినట్టు అనిపించడము, అలాంటివన్నీ ఉంటాయి. అవి కూడా కరెక్ట్ చేసుకుంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఈ డార్క్నెస్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి కొంతమంది అలర్జీస్, అంటే డస్ట్ అలర్జీస్ ఉంటుంది, ఊరికే తుమ్ములాగా రావడం, లేదంటే ఇచింగ్ సెన్సేషన్, కళ్ళు బాగా నునుక్కుంటారు, దానివల్ల కూడా అక్కడ డార్క్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా కాస్మెటిక్స్, ఐ కాస్మెటిక్స్, ఇప్పుడు ఐ లైనర్స్ కానీ లేదంటే ఏదైనా ప్రోడక్ట్స్ మీరు వాడుతున్నారు అవి పడట్లేదు, లేదంటే స్మడ్జింగ్ ఎక్కువ అవ్వడం, స్లోలీ ఓవర్ టైం అది డార్కనింగ్ లాగా కాజ్ చేస్తుంది, అలాంటివి ఏమైనా ఉన్నాయనేది మనం చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టు వాస్కులర్ కాసెస్, అంటే అండర్లైన్ మనకి రిఫ్లెక్టింగ్ ఆఫ్ లైట్ అనేది ఏమన్నా ఉందా అని, దానివల్ల కూడా మోర్ కామన్ కాజ్ అకాంథోసిస్ నైగ్రికన్స్. దిస్ ఈస్ అంటే ఈ మధ్యలో డెఫినెట్లీ ఈ ఇన్సిడెంట్స్ అనేది మేము బాగా చూస్తున్నామండి. అంటే వీళ్ళకి స్కిన్ నలుపు ఒకటే కాదు, మందం కూడా అయిపోతుంది. సో దీనివల్ల క్రీమ్ ఏంటంటే జస్ట్ ఒక డార్క్నెస్ అది ఇంకా ఆ మందం తగ్గకపోతే ఆ కలర్ అనేది చేంజ్ కనిపించదు. వీళ్ళ కేసులో మనం పేషెంట్కి ట్రీట్మెంట్ కంటే కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు వెయిట్ లాస్ అవ్వాలి, ఏం చేయాలి అనే దానికి ఒక పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్లో వాళ్ళకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ కానీ, అండ్ వీ ఆల్సో చెక్ బ్లడ్ షుగర్స్ అన్నీ చెక్ చేసి పేషెంట్ ప్రీ డయాబెటిక్ ఫేజ్లో ఉన్నారా లేకపోతే జస్ట్ హోమో ఐఆర్ఎన్ఏ ఇండెక్స్ ఉంటుంది, వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఈ ప్రాబ్లం ఎలివేషన్లో ఉంది, యూ హ్యావ్ టు టేక్ మోర్ ప్రికాషన్స్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ డైటరీ లైఫ్ స్టైల్లో వాళ్ళ డైట్లో కూడా జంక్లో ఖచ్చితంగా మోర్ ఫ్యాట్ కంటెంట్ని తగ్గించి మోర్ ప్రోటీన్ కంటెంట్ని ఇంప్రూవ్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అండి. కేవలం డార్క్ సర్కిల్ అప్లై చేసాము క్రీమ్ అయిపోయింది అనేది ఈజ్ నాట్ కరెక్ట్. అది కాకుండా లాస్ట్ ప్రాబ్లం మనం ఇందాక మాట్లాడుకున్నాం, గుంతలాగా అనిపించడం. గుంతలాగా అనిపిస్తుంది అన్నప్పుడు అక్కడ ఒక డిప్రెషన్ లాగా వాల్యూమ్ లాస్ అనేది ఉంటుంది. సో అలాంటి సిచ్యుయేషన్స్లో కేవలం క్రీమ్తో కాకుండా వీ ఆల్సో హ్యావ్ టు కరెక్ట్ బై అదర్ మెథడ్స్ అండి. ఈ కేసులో ఇంజెక్టబుల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ రోల్ ఉంటాయి. దీంట్లో ఫిల్లర్స్ అండ్ యూజువల్లీ హైడ్రోనిక్ యాసిడ్ బేస్డ్ ఫిల్లర్స్ అనేది వాటర్ తెప్పించిన తెప్పించిన ఒక్కసారి వాటర్ ఎన్ని సెకండ్స్ ఉన్నాయో చెప్పండి.
ఇంకో 30 సెకండ్స్ చెప్పేస్తారు. అంతే మేడం. 4 minutes అయింది. ఒక 1 minute చెప్పండి సార్. సో యూజువల్ ఏంటంటే ఇప్పుడు అండర్ ఐ ఏరియాస్లో ఇంజెక్టబుల్స్ ఉన్నాయి. ఇంజెక్టబుల్స్లో కూడా వీ హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. ఫిల్లర్స్ అవైలబుల్ ఉన్నాయి, పిఆర్పి ఉంది, స్కిన్ బూస్టర్స్ అని ఉన్నాయి, అండ్ ఈవెన్ ఎగ్జోజోమ్స్. స్కిన్ బూస్టర్స్లో ఎగ్జోజోమ్స్ ఉన్నాయి, అండ్ ఈవెన్ పెప్టైడ్స్ లాగా అవైలబుల్ ఉన్నాయి, అండ్ ఈవెన్ హైడ్రోనిక్ యాసిడ్ బేస్ స్కిన్ బూస్టర్స్ హైడ్రేషన్ కోసం ఇంక్రీజ్ చేయడానికి, అక్కడ వాటర్ కంటెంట్ని హోల్డ్ చేసి అక్కడ స్కిన్ని స్మూత్నింగ్ చేయడానికి, ఇలాంటి మల్టిపుల్ న్యూ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇంజెక్టబుల్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఫిల్లర్ ఫామ్లో తీసుకున్నప్పుడు వీఆర్ మోర్ వరీ లైక్ సేఫ్టీ కన్సర్న్స్, ప్రాపర్ ట్రైన్ డర్మటాలజిస్ట్ ఆర్ సర్జన్స్ చేతిలో మాత్రమే చేయించుకోండి. లేదంటే దే కెన్ బి సూపర్ఫిషియల్ లేయర్స్లో ఇచ్చినప్పుడు ఇట్ కాజెస్ మోర్ ఆడ్ అపియరెన్స్, ఏదో ఆర్టిఫిషియల్ అపియరెన్స్ లాగా ఉంటుంది. అదే పిఆర్పి పెప్టైడ్స్ డెఫినెట్లీ ఈజీగా డిఫ్యూజ్ అయిపోయి మంచి బ్లెండింగ్ అనేది జరుగుతుంది. ఇది మల్టిపుల్ సెషన్స్లో చేసుకున్నప్పుడు స్కిన్ టెక్స్చర్ పరంగా కానీ కలర్ పరంగా కానీ ముడతల్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో మీకు ఏం ప్రాబ్లం ఉంది, ఎలాంటి దాని వల్ల ఉంది అనే కాజెస్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ దెర్ విల్ బి సమ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ డార్క్ సర్కిల్స్ అండి.